హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ ఇన్ మలేషియా. హ్యాపీ గణేష్ చతుర్థి. ఇప్పుడేంటి 20 డేస్ దాటిపోయిందంటారా? వీడియో లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది ఏంటంటే వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇక్కడ దేవుడి దగ్గర అలంకరణ చేస్తున్నారు మా వారు. నేను ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ నాకు షివరింగ్ లాగా వచ్చి బాడీ అంతా హీట్ ఎక్కువైపోయిందనమాట, ఫీవర్ లాగా. ఇంకా నేను 7 o'clock అట్లా లేచి పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకొని పనుకున్నాక ఒక 2 hours చెమటలు పట్టి ఇంకప్పుడు ఓకే అయింది. ఇంకా పాప బాబు ఇద్దరికి స్నానం చేయించి రెడీ చేసి చక్కగా నేను కూడా రెడీ అయిపోయాను. ఈ లోపల అమ్మవారు దేవుడి దగ్గర చేస్తూ ఉన్నారు, పూజకంతా రెడీ చేస్తూ ఉన్నారు. నేను బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం డెకరేట్ చేద్దాము అన్నీ అనుకున్నాను. ఇంకా అస్సలు కుదరలేదండి. మార్నింగ్ అస్సలు లేవలేకపోయాను కదా, ఇంకా అస్సలు కుదరలేదు బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేద్దామంటే. ఇంకా ప్రసాదాలు చేద్దాంలే అని చెప్పేసి స్నానం చేశాక ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేశాను. ఇప్పుడు అలంకరణ ఎలా చేస్తామో ఏంటో చూడండి, నేను తర్వాత ప్రసాదాలు చూపిస్తాను. ఇక్కడ చక్కెర పొంగల్ కోసం బెల్లం తీసుకున్నాను. బెల్లంని కొంచెం వాటర్లో కరిగించాలి తీగపాకం వచ్చేదాకా. ఈ లోపల అన్నం ఉడికించుకున్నాను. సో బాయిల్ చేసిన రైస్లో నేను పూర్ణాల కోసమని ఉడకబెట్టాను అనమాట, పచ్చిపప్పు. సో అవి దీంట్లో మధ్యలో తగులుతుంటే బాగుంటుందిలే స్వీట్లో అని దీంట్లో కూడా యాడ్ చేశాను. సో ఇది కూడా మనం పాకంలో కలుపుకోవాలి. సో కొంచెం మ్యాష్ చేసుకున్నట్టుగా చేసుకున్నాను, మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అని. పొడి పొడిలాడుతున్నా బాగుంటుంది. దీంట్లో కలుపుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి ఈ పాకంలో. ఇది షుగర్ కలిపి గ్రైండ్ చేసిన యాలకుల పొడి, ఇలాచీ పౌడర్, ఇది 1/2 spoon వేసుకొని కలుపుకోవాలి. సో దీంట్లో నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. సో నెయ్యి కూడా యాడ్ చేశాను. అండ్ ఇంకోటి ముద్ద కర్పూరం అని యాడ్ చేస్తారు కదా టెంపుల్ స్టైల్లో, అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. నా దగ్గర లేదు. అండ్ గీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను, బాదం పప్పు, జీడిపప్పు, అది కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. సో నిమ్మకాయ పులిహోర కోసం నేను ఇక్కడ నిమ్మరసం పిండుకున్నాను, ఒక 2 lemons అట్లా. అండ్ తాలింపు పెట్టేసుకున్నాను. ఈ తాలింపు ఇంకా రైస్లో కలిపేసాను. ఇంకా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. సో టామరిన్ రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈసారి నిమ్మకాయ పులిహోర చేశాను. అండ్ ఉండ్రాల కోసం ఇక్కడ నేను మామూలు పాన్లో స్టీమ్ చేసుకుంటున్నాను, ఎప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేదాన్ని. అండ్ వడపప్పు, పానకం. ఇక్కడ పానకం వాటర్లో బెల్లాన్ని కరిగించుకొని యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకొని కలుపుకున్నాను. సో పానకం రెడీ అండ్ ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర కూర్చున్నాము ఇంకా పూజ కోసం. ఈసారి మా బుజ్జోడితో బొజ్జ గణపయ్య ఇట్లా రెడీ అయిపోయారనమాట. సో దేవుడి దగ్గర అంతా మా హస్బెండే రెడీ చేశారు. అండ్ ఇక్కడ అంబ్రెల్లా కొంచెం పెద్దదైంది, ముందే పెట్టాల్సింది, వెనక్కుండేది. సో
సో తర్వాత పెట్టేసరికి ఇంకా సైడ్కి వచ్చింది. అండ్ ఇక్కడ ప్రసాదాల్లో నాకు పూర్ణాలు మిస్ అయిందనమాట. అంతా రెడీ చేసి పెట్టుకున్నాను, పప్పు గ్రైండ్ చేశాను, బెల్లం అంతా రెడీగా ఉంది. ఇంకా అస్సలు కుదరలేదు, టైం కూడా లేదు, నాకు ఓపిక లేదనమాట. మేము ఇక్కడ ల్యాప్టాప్లో చూస్తున్నారు కదా, ల్యాప్టాప్లో గణపతి పూజా విధానం పెట్టుకొని దాంట్లో పూజారి చెప్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ అది ఫాలో అవుతూ చేస్తూ ఉంటాము పూజ. సో ఎప్పుడు ఇట్లా వ్రతాలు కానీ పూజలు కానీ ఇట్లా దీంట్లో ల్యాప్టాప్లో పెట్టుకొని చేస్తూ ఉంటాము, అది వింటూ. ఈ లోపల మా బుజ్జోడు పనుకున్నాడు అనమాట, అసలు ఏడవలేదు. సో పైన దేవుళ్ళకి కూడా పూలు పెట్టేసి దీపారాధన చేసేసాము. మా బుజ్జోడు కూడా చక్కగా ఇప్పటి వరకు పనుకొని ఇప్పుడే లేచాడు, వాళ్ళ కాడుతుంది, చూస్తూ ఉన్నాడు, చక్కగా మాటలు వింటూ ఉంటాడు. ఇంకా బుజ్జోడిని కూడా ఇంకా దేవుడి దగ్గర కూర్చోపెట్టుకొని కాసేపు పూజ చేస్తాము. తర్వాత కథ వినాలి. సో కథ కూడా ల్యాప్టాప్లో పెట్టుకొని వింటూ ఉంటాము. ఈసారి మా బొజ్జ గణపయ్య ఇట్లా ముస్తాబయ్యారు. ఇది చూస్తూ ఉంటే నాకు బ్యాక్గ్రౌండే గుర్తుకొస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసి ఉంటే బాగుండేది చాలా అనుకున్నాను ముందు రోజు నైటే. ఇంకా మార్నింగ్ లేచి చేద్దామని అస్సలు కుదరలేదు, సడన్గా ఏంటో అట్లా వచ్చేసింది. ఒకసారి అలంకరణ పూజా విధానం ఒకసారి చూసేయండి. తర్వాత మా పాప పాట పాడింది ఐగిరి నందిని. సో డోంట్ మిస్ హర్ సాంగ్, చాలా బాగా పాడింది. ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ తన పాట వినండి. భగవాన్ సర్వదేవాత్మక మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో భవో భవతు. జయమంగళం నిత్య శుభమంగళం. సో ఇక్కడ అంబ్రిల్లా మార్చేసాను, గొడుగు ఇంతకుముందు ఉంటే అది పెట్టాను. ఇప్పుడైతే మా అక్షరమ్మ పాడిన పాట వినేయండి. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంట కుతుంబిని భూరి కుతుంబిని భూరి కుతే జయ జయ హే మరిషాసుర మద్రి రమ్యక పత్తిని శైరసుదే సురవరవర్షిణి దుర్కర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనమోషిని శంకర దోషిని కిల్బిషపోషిని గోచరతే ధనుజని రోషిని దితిసుతి రోషిని దుర్మద శోషిని సింధుసుతే జయ జయ హే మరిషాసుర మద్దిని రమ్యక పత్తిని శైరసుదే. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంట కుతుంబిని భూరి కుతుంబిని భూరి కుతే జయ జయ హే మరిషాసుర మద్ది రమ్యక పత్తిని శైరసుదే సుజయ జయ హే మరిషాసుర మద్ది రమ్యక పత్తిని శైరసుదే. ఇక్కడ మా పాప గుంజిళ్ళు తీస్తుంది. ఫస్ట్ అర్థం కాలేదు తనకి, తర్వాత ఇంకా చెప్తే ఇట్లా తీస్తుంది. ఇదేనండి ఈ సారీ అయితే మా వినాయక చవితి ఇట్లా అయిందనమాట మా బుజ్జోడితో ఫస్ట్ టైం వినాయక చవితి. సో ఇంకా తర్వాత మేము తినేసాము. తర్వాత ఇక్కడ ఈ పిక్ ఏంటనుకుంటున్నారా, తర్వాత నాకు ఇంకా అసలు తినలేకపోయాను, ఫీవర్ టెంపరేచర్ పెరుగుతున్నట్టు ఉంది. సో పండుగ రోజు ఎందుకని ఆలోచించాను, కానీ తర్వాత ఇంకా క్లినిక్కి వెళ్ళామన్నమాట. ఈ టైంలో నెగ్లెక్ట్ చేయకూడదు కదా అని.
సో ఫీవర్ ఉందని నాకు టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత కూడా తగ్గలేదు, ఇంకా యాంటీబయాటిక్స్ ఇచ్చారు. సో నా ఐఎమ్ ఆల్ రైట్, అంతా ఓకే. అందుకే వీడియో లేట్ అయింది. If you like this video, please don't forget to subscribe to my channel and hit the bell icon for notifications. Please like, share and subscribe to KK Vlogs in Malaysia. See you all in my next video. Thank you so much for watching. Bye bye. Take care.